వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు ఎట్టకేలకు మొత్తానికి సెలవు మీద వెళ్ళిపోయారండి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఆయన సెలవు మీద వెళ్ళారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏరికోరి తెచ్చిపెట్టుకున్న సీఎస్. సీఎస్గా ఆయన అధికార పార్టీకి పక్షపాతిగా వ్యవహరించారు. అధికార పార్టీకి అడ్డగోలుగా సహకరించారనటంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ఎందుకు మరి ఎన్నికల కమిషన్ కూడా ఆయన మార్చలా ఎన్నికల సమయంలో. సో ఆయన బుద్ధి ఆయన బయట పెట్టుకున్నాడు. ఏకపక్షంగా పక్షపాతంగా వ్యవహరించాడు ఎన్నికల సమయంలో. పెన్షన్ల పంపిణీ విషయంలో కానీ అన్నిట్లోనూ అధికార పార్టీకి మేలు చేసే విధంగా ఆయన పనిచేశారు. ఆయన మీద అనేకసార్లు బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కంప్లైంట్ చేసినా కూడా ఎందుకో మరి ఆయన మార్చలేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతోనే ఆయన అసలు మామూలుగా ఆయన ఫలితాల రోజే చంద్రబాబు నాయుడు గారిని అపాయింట్మెంట్ అడిగారంట. ఆ రోజు మధ్యాహ్నమే, ఫలితాలు వస్తున్న రోజు మధ్యాహ్నమే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ అడిగి కలవాలంటే ఆయన ఆ రోజు కుదరదని చెప్పేశారు. ఆ తర్వాత మర్నాడు డీజీపీ ఇతర ఐఏఎస్లతో పాటు కలిపి ఈయనకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ సందర్భంగా కలవటానికి వెళ్ళినప్పుడు దాదాపు గంటన్నర సేపు బయట వెయిట్ చేయించారు. ఈయన చేసిన అరాచకాలన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఈయన బొకే పట్టుకొని వెళ్ళారు అభినందనలు తెలియజేయడానికి. ముందుగా డీజీపీని పిలిచి డీజీపీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడిన తర్వాత మిగతా ఐఏఎస్లతో కలిపి మనకున్న సమాచారం ప్రకారం మిగతా ఐఏఎస్లతో కలిసి వెళ్ళాడు ఈయన. వాళ్ళ ముందే జవహర్ రెడ్డితో మాట్లాడినట్టు మనకు తెలుస్తూ ఉంది. సో ఈ సందర్భంగా మీతో ఒక నిమిషం మాట్లాడాలని జవహర్ రెడ్డి అడిగితే ఇప్పుడు కాదులే తర్వాత మాట్లాడదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దాటేసినప్పుడు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేస్తూ ఉంటే అది ఎప్పుడు చేయాలో ఏంటో అవన్నీ మేము నిర్ణయించుకొని తర్వాత మేము కౌరు పెడతాం, ఇప్పుడు మీరు వెళ్ళండి అని చెప్పి చాలా బ్లంట్గానే చెప్పేశారని చెప్పి అక్కడి నుంచి అందుతున్న సమాచారం. అదేవిధంగా అసలు ఈ జవహర్ రెడ్డి సీఎస్గా ఉండగా ప్రమాణ స్వీకారం చేయడం ఇష్టం లేదు, అతని సెలవు మీద వెళ్తే బాగుంటుందనే ఫీలర్స్ కూడా తెలుగుదేశం వైపు నుంచి బయటికి వెళ్ళినాయి. ఈ నేపథ్యంలో ఆయన సెలవు పెట్టి వెళ్ళారు. ఆయన ఒకవేళ సెలవు మీద వెళ్ళిపోకుండా ఉంటే మేబీ ఒక 2 నెలలు ఆయన రిటైర్మెంట్ కూడా ఉంది. ఈలోపు ఏదో ఒక కేసులో సస్పెండ్ అయ్యేవాడేమో బహుశా. ఆయన చేసిన అక్రమాలకు, ఆయన చూసి చూడనట్టు చేసిన వ్యవహారాలకు. అదే వైజాగ్లో ఆయన ఏదో భూ కబ్జాలకు పాల్పడ్డాడని జనసేన వాళ్ళు ఆరోపణలు చేశారు. అట్లాగే ఈయన అధికార పార్టీకి అనుకూలంగా చేసిన పనులు వీటన్నిటి మీద విచారణ కనుక జరిగేట్టయితే ఆయనకు కూడా ఇప్పుడు గతంలో ఎట్లయితే గత ప్రభుత్వం కొంతమంది అధికారుల మీద ఇచ్చేసిందో అలాంటి పరిస్థితి ఈయనకు కూడా ఎదురయ్యేదేమో. కాకపోతే లక్కీగా ఆయన సెలవు మీద వెళ్ళాడు. మరి సెలవు మీద వెళ్ళినా కానీ ఇవన్నీ కూడా ఫేస్ చేయక తప్పదు. ఒకవేళ నిజంగా ఆయన ఏం తప్పులు చేస్తుంటే కనుక ఖచ్చితంగా వాటి మీద విచారణ ఉంటుంది, ఆ తర్వాత కేసులు కూడా ఉంటాయి. అట్లాగే ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉన్నారు, ఆయన ఐఏఎస్ అధికారి సీనియర్ రావత్ గారు. ఆయన కూడా తెలంగాణకు వెళ్ళడానికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఆయన కూడా దీర్ఘకాలిక సెలవు మీద వెళ్ళారు. ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక శాఖలో ఇప్పుడు తవ్వారంటే మామూలుగా ఉండదు. అడ్డగోలు అప్పులు, విచ్చలవిడి అప్పులు, అసలు ఎన్ని అప్పులు తెచ్చారో, ఎన్ని పంచారో, ఎన్ని ప్రజలకు ఇచ్చారో, ఎంత ఖర్చు అయిందో, ఎంత మిగిలించుకున్నారో ఈ లెక్కలన్నీ లేవు. వీటన్నిటి మీద అన్ని వివరాలు తీసుకోవాలంటే కనీసం 10 రోజులు పడుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అందరూ దాని మీద పనిచేస్తే ఒక 1 రోజుల్లో లెక్కలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పి. అవి ఒక కొలిక్కి వస్తే రేపు జవాబుదారీ ఈ రావత్ అవుతాడు. సో రావత్ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈయన కూడా సెలవు మీద వెళ్ళిపోతున్నాడు. ఇక వీళ్ళ విషయంలో చంద్రబాబు నాయుడు గారు గట్టిగానే ఉన్నారు, కఠినంగానే ఉన్నారని చెప్పి మనకి తెలుస్తూ ఉంది. ఇక ఐపీఎస్ అధికారులు కూడా ఓవర్ యాక్షన్ చేసిన ఐపీఎస్ అధికారులను కలవడానికి చంద్రబాబు నాయుడు గారు ఇష్టపడలా. ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసి తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత బదిలీ మీద వెళ్ళిన పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు. ఆయన చాలామందిని వేధించారు, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని. అట్లాగే కిలార్ రాజేష్ని అయితే ఇంటెలిజెన్స్ వాళ్ళు వెంటాడారు, వేధించారు, రకరకాల ఇబ్బందులు సృష్టించారు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి ఏజెంట్ లాగా పనిచేశాడు సీతారామాంజనేయులు. ఈ సీతారామాంజనేయులు చంద్రబాబు గారిని కలవటానికి వెళ్తే ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో వెందిరిగి వచ్చారు. కొల్లి రఘురామరెడ్డి గురించి మీకు తెలుసు, ఆయన ప్రస్తుతం సిట్ అధిపతిగా ఉన్నారు. సిట్ కార్యాలయాన్ని మొత్తం మూసేశారు. డీజీపీ ఆదేశాల మేరకు కంప్లీట్ క్లోజ్ చేసి సీల్ వేసేసి ఇతన్ని హెడ్ క్వార్టర్లో రిపోర్ట్ చేయమన్నారు కొల్లి రఘురామరెడ్డిని. ఈ కొల్లి రఘురామరెడ్డి కూడా చంద్రబాబును కలవటానికి వెళ్ళారు. అయితే ఆయనకు చంద్రబాబు దగ్గర నుంచి అనుమతి లభించలేదు, వెనుదిరిగి వెళ్ళిపోయాడు. యాక్చువల్గా ఇదే రఘురామరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దీనికి ఆ రఘురామరెడ్డి చాలా కీలకంగా వ్యవహరించాడు. ఆ రోజున నంద్యాల దగ్గర నైట్ టైం చంద్రబాబు బస్సులో రెస్ట్ తీసుకుంటే బస్సు దగ్గరికి వెళ్ళి బస్ డోర్ కొట్టించి
బస్సులోంచి బయటికి రాకపోతే టోయింగ్ వెహికల్ ద్వారా లాక్కొని వెళ్తామని చెప్పి రకరకాల అంటే హ్యూమిలియేషన్ క్రియేట్ చేశాడు ఆ రోజున. చాలా అధికార పార్టీ ఏజెంట్ లాగా పనిచేశాడు. ముందు నుంచి కూడా ఈ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రఘురామరెడ్డిని తన విశ్వాసపాత్రుడిగా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి తనకు కావాల్సిన కార్యాలన్నీ చేయించుకున్నాడు. ఈ రఘురామరెడ్డికి కూడా వాళ్ళ చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. రఘురామరెడ్డి ఆ తర్వాత ఇంకో ఐపీఎస్ అధికారి సిఐడి అధికారి సంజయ్ కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఈయన కూడా కలవటానికి వెళ్ళాడు. అయితే ఈయనకు కూడా అనుమతి నిరాకరించారు. ఇప్పుడు ఈ మార్గదర్శి కేసు కావచ్చు, లేకపోతే మిగతా కేసులన్నింటిలో సిఐడి చంద్రబాబు మీద పెట్టిన సిఐడి కేసులు ఇలాంటి విషయాల్లో ఇతను చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. ఇతను కూడా జగన్మోహన్ రెడ్డి తొత్తైన అధికారి అని చెప్పి పేరుంది ఇతని మీద. ఇతనికి దర్శనం లభించలేదు. పైగా ఇతని కారు అక్కడ రోడ్డు మీద అడ్డంగా ఉంది, వెంటనే కారు తీసేయండి అని చెప్పి అక్కడ భద్రతా ఏర్పాట్లో ఉన్న పోలీసులు ఈ ఐపీఎస్ అధికారిని పంపించేశారు అక్కడి నుంచి. అంటే ప్రభుత్వం మారగానే పోలీసుల వైఖరిలో కూడా మార్పు వస్తుంది, కింది స్థాయి పోలీసుల వైఖరిలో కూడా మార్పు వస్తుంది అంటానికి నిదర్శనం. వాళ్ళ పై అధికారి కారుని కూడా ట్రాఫిక్ అడ్డం ముందు పంపించేసేయండి అని పంపించేశారు. ఇక కొన్ని జిల్లాల్లో కొంతమంది ఎస్పీలు సెలవుల మీద వెళ్ళారని తెలుస్తుంది. చాలామంది ఏకపక్షంగా వ్యవహరించారు. అంగళ్ళ విషయంలో చిత్తూరు జిల్లాలో అంగళ్ళలో చంద్రబాబు నాయుడు పర్యటన అడ్డుకున్నప్పుడు అక్కడ ఎస్పీ రిషాంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే పల్నాడులో రవిశంకర్ రెడ్డి కావచ్చు, విజయారావు, ఆయన ఇప్పుడు డిఐజీగా ఉన్నాడు అనుకుంటా, విజయారావు, చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ముందు ఇబ్బందులు తప్పకపోవచ్చు. వీళ్ళ చర్యల మీద విచారణలో జరుగుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మారినట్టు కనిపిస్తూ ఉన్నారు. ఇందాక ఎంపీల సమావేశంలో కూడా ఆయన చెప్తూ ఉన్నారు, నేను ఈసారి మారాను. చాలామంది నన్ను అంటారు ప్రతిసారి చంద్రబాబు నాయుడు నేను మారాను అంటాడు, కానీ ఆయన మారడు, ఆయన అలాగే ఉంటాడని చెప్పి ఒక అపవాదం ఉంది. ఒక అపవాదు కాదు, అది నిజమే. అలాంటి ఇది నా మీద ఉంది. ఈసారి మాత్రం అలాంటి అభిప్రాయానికి తావు ఇవ్వకుండా నేను పనిచేస్తాను, నేను ఖచ్చితంగా మారానని చెప్పారు. కాబట్టి ఇది ఒక రకంగా శుభసూచకం. అధికారంలో ఉన్న పార్టీకి, అధికారంలో ఉన్న వ్యక్తులకు, ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు వీళ్ళు తమ వృత్తి నిబంధనలను, ఉద్యోగ నిబంధనలను మరిచిపోయి వాళ్ళకు తొత్తులుగా వ్యవహరించి వాళ్ళు చెప్పిన అరాచక ప్రతి పని చేసి రూల్ ఆఫ్ లాని ఉల్లంఘించి పనిచేసినప్పుడు అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం నిజంగా ఇది శుభసూచకం. ఇది ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి కూడా ఇది శుభసూచకంగా భావించాలి. Like, share and subscribe to Rajaniti channel.